లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ ఇప్పుడు అంటే ఈ కొన్ని ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయాలు కొన్ని చాలా మట్టుకి ఈ జనరేషన్‌లోనే ఎక్కువ వింటాం. దీపారాధన చేసేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు 2 కుందులు పెట్టాలా? లేదా ఒకే కుంది పెట్టాలా? అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఇది ఏంటమ్మా? అంటే ఒక్క కుంది పెట్టడంలో విశిష్టత ఉంటుందా? లేదా 2 కుందులు పెడితే ఏమైనా అంటే దేన్ని కరెక్ట్ అంటారు మీరు? అసలు కుందులు పెట్టడంలోనే గాదు. హ్మ్. దీపాల్లో వేసేటటువంటి ఒత్తుల్లో గూడా చాలా మందికి అవును. అంటే చాలా సందేహాలు కలగటం 2 సహజం. పెట్టాలనా? 3 పెట్టాలనా? దేహం ఉంటే సందేహం ఉంటుంది. అందులో అనుమానం ఏం లేదులే గానీ. కరెక్ట్. సహజం ఎవరికైనా గానీ. ఆ! అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి తల్లి. నేనొకటి చెప్తాను. ఇదే స్థానంలో ఇంకోళ్ళు కూర్చొని ఇంకోటి చెప్తారు. హ్మ్. ఇంకొకళ్ళు ఇంకోటి చెప్పొచ్చు. అవును. అయితే నేనేమంటానంటే, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళుంటారు గదా! అత్తగారో, తల్లో ఎవరో వారిని అడగాలి మొట్టమొదట. హ్మ్. ఎందుకంటే ఇంటి పద్ధతి ఒకటుంటుంది. అవును. ఎందుకు అంటున్నానో ఈ మాట కూడా మీకు చెప్తే ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే నాకు మా ఇంట్లో పుట్టింట్లో అంటే నా పెళ్లి కాకముందు మా ఇంట్లో మా అమ్మగారు గాని, మా నాయనమ్మ గారు వాళ్ళు అందరూ గూడా వీళ్ళేం చేస్తారంటే 3 ఒత్తులు వేస్తారు. హ్మ్. కానీ 2 ఒత్తులు వెలిగిస్తారు. ఒకటి వదిలేస్తారు. అది మోహినికి అని చెప్పేవాళ్ళు. ఇదెందుకు వదిలేస్తున్నారు అని అడిగా. ఓకే. అడిగితే ఇది మోహిని కోసం అంటూ ఉండేవాళ్ళు. హ్మ్. రెండే వెలిగించటం. హ్మ్. అర్థమైంది కదా! 2 కుందులు పెట్టాలా అంటే గనక హ్మ్. నిత్యము కూడా దీపారాధన చేసేటప్పుడు సాధారణంగా ఎవరింట్లో అయినా సరే ఒక్కటే కుంది పెడతారు. ఓకే. అందులో 2 ఒత్తులు వేస్తారు. హుహు. కానీ కొంతమంది ఇళ్లలో మాకు పూర్వం నుంచి వస్తున్నటువంటి పద్ధతండి. హ్మ్. మాకు చాలా మందిని చూస్తుంటాం. అవును. 2 కుందులు పెట్టేటటువంటి సంప్రదాయం ఉందండి. మంచిదే. మన ఇంటి ఆచారం ఏదైతే ఉందో అదే దాన్ని మొట్టమొదట మనం ఆచరించాలి. ఎప్పుడూ కూడా పాతవి తీసేయకూడదు. కొత్తవి పెట్టకూడదు. అది. కరెక్టే అదైతే. అద్ అది. అయితే ఇంకొకటి ఇందులో ఒక్క ఒత్తి మటుకు ఎప్పుడూ పెట్టకూడదు. హ్మ్. ఒక్క ఒత్తి అనేటటువంటిది అశుభానికి మాత్రమే పెడతాము. ఓకే. శుభానికి పెట్టేటటువంటిది కాదు. మనం ఏమంటాం త్రివర్తి సంహితం అంటాం. 3 ఒత్తులతో కూడినటువంటి దీపము. అంటే హ్మ్. 3 ఒత్తుల్ని కూడా వెలిగించొద్దు. 2 ఒత్తుల్ని వెలిగించండి. ఒక్క ఒత్తిని వదిలేయండి అని మన పూర్వీకులు చెప్పున్నారు. అయితే ఇప్పుడు మరి 2 ఒత్తులు వేయకూడదా అండి అంటారు. శుభ్రంగా వేయొచ్చు. ఇప్పుడు ఇంకో ప్రశ్న గూడా ఒస్తోంది. హ్మ్. ఇంకోటేమిటంటే ఇప్పుడు కొత్తగా మనకి దీపాలు మధ్యలో నుంచి ఇలా తీసి పైకి వేస్తున్నాను చూసారా? అంటే ఇలా తీసినప్పుడు 2 ఒత్తులు ఇలా దూరుస్తాం. హ్మ్. ఆ కన్నంలో నుంచి 2 ఒత్తులు దూరుస్తాము. దూర్చినప్పుడు పైకొస్తాయి. అవును. ఇట్లా పైకి వచ్చినప్పుడు దాన్ని గూడా ఒకటిగా ఉంచొచ్చా అంటారు. ఒకటిగా ఉంచకూడదు. దాన్ని గూడా మనం ఇలా తీయాలి. విడగొట్టాలి. ఇలా 2 మన కింద నుంచి 2 ఎలా అయితే తీసామో, హ్మ్. తీసినప్పుడు దాన్ని ఇట్లా తీస్తాము. తీసినప్పుడు 2 ఒత్తులుగానే ఉంటాయి. అట్లా ఓకే. వెలిగించొచ్చు. అట్లా వెలిగించటం వల్ల ఈ ఊర్ధ్వముఖాన్ని చూస్తూ ఉంటుంది. అది చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ! అది వెలిగించకూడదట గాని అంటున్నారు చాలామంది. హ్మ్. తప్పేమీ లేదు. చాలా మంచిది గూడా. 2 అయితే చక్కగా వెలిగించొచ్చు. వెలిగించొచ్చు అట్లా. హ్మ్. ఒక్కటిగా మటుకు ఎప్పుడూ గూడాను అశుభానికి తప్ప శుభానికి ఒక్కటి వెలిగించకూడదు. కానీ 2 ఒత్తులు, 2 కుందులు పెట్టి వెలిగిస్తామండి అనంటే గనక, ఈ ఇదైతే ఉందో ఈ దీపాన్ని చూస్తుంటుంది. ఈ దీపాన్ని చూస్తుంటుంది. అది గూడా శుభప్రదమైనటువంటిదే. అయితే ఓకే. మనం పెట్టేటటువంటి దీపం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ జ్యోతిని పెట్టావు స్వామి, అందుకని జెప్పి ఈ చిన్న దీపాన్ని పెడుతున్నాను. నీకిస్తున్నా. అంటే ఈ 3 అనేటటువంటి సంఖ్య ఏమిటి అంటే 3 లోకాలకిలో ఉన్నటువంటి తిమిరం. తిమిరం అంటే చీకటి. ఆ హ్మ్. చీకటిని పోగొడుతుంది అనే సంకేతంగా చెప్తారు పెద్దలు. హ్మ్. అయితే ఇళ, పింగళ, సుషుమ్న అనేటటువంటి నాడికి గూడాను సంకేతంగా గూడా చెప్పుకోవచ్చు మనము. అంటే ఓకే. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవటాని కోసం అని గూడా మనం ఒక మాట అనుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా మటుకు పరమేశ్వరుడికి కానీ, అమ్మవారికి కానీ, మీ ఇష్టదైవం ఎవరైనా సరే అనుకోండి ఒక్కటే భగవంతుడు. కానీ హ్మ్. మనం రకరకాలు ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లవాడో, పిల్లో ఉంటే రకరకాల పేర్లు ఇప్పుడు నువ్వు చార్మి అంటాను నేను. మీ నాయనమ్మ గారు ఒక రకం, మీ నాన్నగారు ఒక రకం, మీ అవును. అమ్మగారు ఒక రకం పిలుస్తారు గదా! పిలుస్తారు. అది సహజం అందరిలో. నువ్వు ఒక్కదానివే. హ్మ్. అదే విధంగా భగవంతుడు అనేటటువంటి వాడు ఒక్కడే. కానీ మనం ఇష్టమైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి రూపాలతో పిలుస్తూ ఉంటాం. ఆ భగవంతుడు ఇక్కడ ఒక జ్యోతిని పెట్టాడు. ఆ జ్యోతి ఎంత ఉంటుంది అనంటే, గోవు యొక్క తోకలో వెంట్రుక ఉంటుంది గదా! ఆ వెంట్రుకని 100 భాగాలు చేస్తే, ఆ 100 భాగాల్లో ఉండేటటువంటి ఇంకొక భాగం ఎంతైతే ఉందో అంత మాత్రమే. ఓకే. ఇప్పుడు 100 భాగాలు ఒక గోవులో ఒక వెంట్రుకని హ్మ్. తీయండి. దాన్ని 100 భాగాలు చేయండి.
100 భాగాలు చేస్తే అందులో ఆ 100 భాగాల్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీస్తే ఎంత ఉంటుంది? అంతేనే అవును. కదా! అంత పరిమాణంలో మనకి ఇక్కడ పెట్టాడు ఈ భగవంతుడు జ్యోతి అనేటటువంటి దాన్ని. "నువ్వు చూసావా అమ్మా?" అని హ్మ్. నన్ను అడగొచ్చు మీరు కామెంట్‌లో. నేను చూసాననే చెప్తాను. అవును. ఎందుకని అంటే లోగడ కూడా నీకు చెప్పున్నాను నేను. మా తాతగారు చనిపోయినప్పుడు ప్రత్యక్షంగా వారిలో చూసారు నుంచి అని చెప్పేసి చూసి ఇలా వెళ్ళిపోతుంటే ప్రత్యక్షంగా చూశాను నేను. నాకు చెప్పారు. కొంచెం మా అన్నయ్య గుర్తు చేస్తే నాకు బాగా గుర్తుకొచ్చింది. వాడికైతే కొంచెం నాకంటే పెద్దవాడు కాబట్టి వాడికి గుర్తుంది. హ్మ్. అది మరి భగవంతుడు అనేటటువంటి వాడు ఇక్కడ సినిమాలో చూపించరు. సినిమాల్లో ఆ! ఊరికే చూపించరండి. వాళ్ళు ఆ! కల్పితాలేమి ఉండవు. నిజంలో ఏవి జరుగుతూ ఉంటాయో వాటిని అక్కడ ప్రయత్నం అదే. మనకు చూపించే ప్రయత్నమే చేస్తారు. అయితే దీపం మటుకు మీరు అడిగిన దానికి 2 కుందులు పెట్టవలసిన అవసరం నిత్యంలో అవసరమేమీ లేదు. లేదు. ఎప్పుడైతే మనకి పూజ 3 రకాలు గదా! నిత్యము, నైమిత్తికము, కామ్యము. నిత్యం అంటే రోజు చేసేటటువంటిది. నైమిత్తికమాలు అనంటే ఏమిటంటే, ఈ మనకి వినాయక చవితి, ఈ దసరా, దీపావళి ఇటువంటప్పుడు. విశేషమైనటువంటి పూజల్లో మనమే 2 దీపాలనేటటువంటివి ప్రత్యేకంగా పెట్టుకుంటాం. ఆ! ఇక కామ్యము. కామ్యం అంటే ఏదైనా సరే మా అమ్మాయికో, మా అబ్బాయికో పెళ్ళైతేనో, సీటొస్తేనో, లేపోతే ఉద్యోగం వస్తేనో అని ఏదో రిక్వైర్మెంట్‌లుంటాయి గదా! అప్పుడు మన ఇంకొక పూజలో ఏవో వ్రతాలో చేసుకుంటాం గదా! ఆ! అటువంటప్పుడు గూడా 2 పెట్టుకుంటాం సాధారణంగా. హ్మ్. నిత్యమైతే గనక ఓకే. ఒక్క దాంట్లో 2 ఒత్తులు వేసి ఒక కుందిలో చక్కగా మన దగ్గరుంటే ఆవు నెయ్యి లేకపోతే గనక నువ్వుల నూనెతో దీపారాధన పెట్టుకోవచ్చు. దేవుడికి మనము చేసేటటువంటి షోడశ ఉపచారాలు కానీ, పంచ ఉపచారాలు కానీ ఏదైనా సరే దాంట్లో దీపం అనేటటువంటిది ముఖ్యం. ఇక్కడ ఈ జ్యోతిని పెట్టావు కాబట్టి స్వామి నాకు జ్ఞాన జ్యోతిని ప్రసాదించు అని చెప్పి నీకు ఈ చిన్న దీపాన్ని పెడుతున్నానని చెప్పి నమస్కరించుకుంటూ ఈ దీపాన్ని పెట్టటం. ఓకే. అమ్మ అలాగే చాలామంది ఏంటి అంటే ఫోటో ఇటువైపు ఉంటే దీపాల వెలుగు ఇటువైపు ఉంటుంది. కొంతమందేమో ఇటువైపు పెడతారు. దేవుడి ఇలా ఎక్కడైతే ఉన్నారో అటువైపే దీపాలుంటాయి. అసలు ఎలా పెట్టాలి? దీపం వెలుగు దేవుడి వైపు ఉండాలా? మన వైపు ఉండాలా? దేవుడి వైపే ఉండాలమ్మా దీపం అనేటటువంటిది. హ్మ్. దీపం అనేది ముక్తికి, మోక్షానికి గూడాను మార్గం చూపేటటువంటి వాడు భగవంతుడు కాబట్టి దేవుడి వైపే ఉండాలి. అయితే దీపం ఎప్పుడూ గూడాను దక్షిణ దిక్కుకు పెట్టకూడదు అని చెప్తారు. దక్షిణ దిక్కుకు ఓకే. పెట్టేటటువంటిది కేవలం అశుభానికి మాత్రమే. సాధారణంగా కుదిరితే కనుక పడమర వైపు గూడా వద్దు అని చెప్తూ ఉంటారు. ఉత్తరం ఏమిటంటే ధనానికి ఆధిపత్యం. అదే విధంగా మనం తూర్పుకు పెట్టుకుంటే గనక సర్వ సంపదలు, సర్వ సౌభాగ్యాలు మనకి ఇష్టకామ్యాలు ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి కోరికలు అవన్నీ కూడాను తీరుతాయని, ఆరోగ్యం గూడా ఉంటుందని ఇవన్నీ గూడా తూర్పుకు చెప్పారు. ఓకే. అదే ఉత్తరానికైతే గనక ధనలాభము, అదే విధంగా మనకి పేరు ప్రఖ్యాతలు రావటం ఇలాంటివి చెప్పారు. సాధ్యమైనంత వరకు పడమరటకి కూడా పెట్టకపోవటమే మంచిది. కానీ కొన్ని కొన్ని ఇళ్లలో పెట్టవలసిన పరిస్థితి వస్తుంటుంది. పెట్టవలసిన ప్లస్ పరిస్థితి. దక్షిణానికి మటుకు అసలు పెట్టకూడదు అంటారు. దక్షిణం పెట్టేటటువంటిది కేవలం అశుభానికి మాత్రమే. మీరడిగిన దానికైతే గనక భగవంతుడి వైపు మాత్రమే ఉండటం మంచిది. ఓకే. అమ్మ ఈ మనం విషయం దీపం ఎవరి కోసం పెడుతున్నాం? దేవుడికా? మనకా? దేవునికే. కదా! అదే. మరి మన ఆ! వైపు ఎలా పెట్టుకుంటాం? నీ కరెక్ట్. కోసం నేను పెడుతున్నాను. నీ అంతే దిక్కే కదా! ఉండాలి. నీ హ్మ్. దిక్కే ఉండాలి. నీ వైపే ఉండాలి అని అవును. చెప్పి అందుకని పెట్టడం.